చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ గడ్డాపైనే జెండా పాతిన పంజాబ్ కింగ్స్. సిఎస్కేతో జరిగిన పోరులో ఘన విజయం సాధించారు పంజాబ్ కింగ్స్. ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రాన్, శ్రేయస్ అయ్యర్ మొదటి బంతి నుండే సిఎస్కే బౌలర్లకి చుక్కలు చూపించారు. ఒక్కొక్కడు ఒక్కో మిసెల్లా దూసుకుపోయారు. సిఎస్కే తన సొంత గడ్డాలో 209 పరుగులు చేసినా లాభం లేకపోయింది. డేంజర్ ఫామ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ ని ఢీ కొట్టలేకపోయింది. చెపాక్ స్టేడియంలోనే సిఎస్కే టీం అంతా బోల్తా పడిపోయారు. ఆయుష్ మాత్రం 73 పరుగులతో సిఎస్కేకి ఆయుష్ పోసిన పంజాబ్ విధ్వంసం ముందు ఊపిరి సరిపోక ఓడిపోయారు. టీ20 వరల్డ్ కప్ విన్నర్ సంజు శాంసన్ 7 పరుగులకే పెవిలియన్ చేరి మరోసారి సిఎస్కే అభిమానుల ఆశలపైన నీళ్లు చల్లాడు. 210 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లోనే పూర్తి చేసి 5 వికెట్ల తేడాతో గెలిచారు పంజాబ్ కింగ్స్. ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్దాం. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై చెపాక్ వేదికగా మ్యాచ్ సాగుతుంది. సిఎస్కే నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వచ్చారు. పంజాబ్ కింగ్స్ నుండి మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు హర్షదీప్ సింగ్. సెకండ్ ఓవర్ లో 4తో తన మొదటి బౌండరీల ఖాతాని ఓపెన్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. అదే ఓవర్లో సంజు శాంసన్ కూడా తన మొదటి 4తో చెపాక్ గ్రౌండ్ లో తన ఖాతాని ఓపెన్ చేసిన వెంటనే పెవిలియన్ కి చేరాడు. 7 బంతుల్లో 7 పరుగులు చేసి బట్లెట్ బౌలింగ్ లో ప్రభ్ సిమ్రాన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. దీంతో చెపాక్ స్టేడియం అంతా చప్పుడు చేయకుండా కూర్చున్నారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఆయుష్ మాత్రే. సిఎస్కే తన హోమ్ గ్రౌండ్ లో చెపాక్ లో సంజు అదరగొడతాడు అనుకుంటే మరోసారి ఫ్యాన్స్ ని బెదరగొట్టాడు. 4వ ఓవర్లో ఆయుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ 3 4లతో హ్యాట్రిక్ బౌండరీలను సాధించాడు. సిఎస్కే ఫ్యాన్స్ అందరి కళ్ళు ధోని ఒక్కసారైనా కనిపిస్తాడేమన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాయి. మొదటిసారి ధోని లేకుండా సిఎస్కే తన హోమ్ గ్రౌండ్ లో చెపాక్ లో ఆడుతుంది. కొన్ని సంవత్సరాలుగా ధోని ఆటని చూసి ఒక్కసారిగా ధోని కనిపించకపోతే సిఎస్కే ఫ్యాన్స్ కి ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం. పవర్ ప్లే పూర్తయ్యేసరికి చెన్నై సూపర్ కింగ్స్ 57 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయింది. పవర్ ప్లేలో ఆయుష్ మాత్రం 19 బంతుల్లో 29 పరుగులు చేశాడు. రుతురాజ్ గైక్వాడ్ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. సంజు 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పవర్ ప్లే తర్వాత సిక్సర్లతో విరుచుకుపడ్డ ఆయుష్ మాత్రే 8.1 ఓవర్ దగ్గర ఆయుష్ మాత్రే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. కేవలం 29 బంతుల్లో 52 పరుగులు చేశాడు. 5 సిక్స్లు 4 4లతో దుమ్ము రేపాడు. 9.2 ఓవర్ దగ్గర ఆయుష్ క్యాచ్ మిస్ చేశాడు వైశాఖ్. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే తన 100 పరుగుల్ని పూర్తి చేసుకుంది. 11.1 ఓవర్ దగ్గర సిఎస్కే తన రెండో వికెట్ ని కోల్పోయింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 22 బంతుల్లో 28 పరుగులు చేసి చహల్ బౌలింగ్ లో వదేర పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు శివన్ దుబే. ఇదే ఓవర్లో ఆయుష్ మాత్రం వికెట్ మరోసారి మిస్ అయింది చహల్ కి. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ ఆయుష్ మాత్రం వైశాఖ్ బౌలింగ్ లో చహల్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. చహల్ బౌలింగ్ లో వికెట్ ని తీయలేకపోయినా క్యాచ్ తో తీశాడు. 43 బంతుల్లో 73 పరుగులు చేశాడు. 6 4లు 5 సిక్సర్లతో పంజాబ్ కింగ్స్ కి చుక్కలు చూపించాడు ఈ చిచ్చర పిడుగు ఆయుష్ మాత్రే. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కార్తిక్. ఒక్క పరుక్కే పెవిలియన్ కి చేరాడు. ఎన్సెన్ కార్తిక్ వికెట్ ని తీశాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు సర్ఫరాజ్. బ్యాక్ టు బ్యాక్ 3 4లతో హ్యాట్రిక్ బౌండరీని సాధించాడు. వరుస వికెట్లను కోల్పోయాక రాక వచ్చిన 15 పరుగులు సర్ఫరాజ్ బ్యాట్ నుండే వచ్చాయి. 16.4 ఓవర్ దగ్గర సిఎస్కే మరో వికెట్ ని కోల్పోయింది. బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు సర్ఫరాజ్. 11 బంతుల్లో 32 పరుగులు చేసి వైశాఖ్ బౌలింగ్ లో వదేర పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. ఉన్న కాసాపైన పంజాబ్ కింగ్స్ కి చుక్కలు చూపించాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ప్రశాంత్ వీర్. ఎంఎస్ ధోని లేని లోటు సిఎస్కే టీంలో స్పష్టంగా కనిపిస్తుంది. సరైన ఫినిషర్ సిఎస్కేలో లేకపోవడం వల్ల భారీ నష్టమే జరుగుతుంది. ధోని, జడేజా ఉంటే ఆ లోటు భర్తీ అయ్యేది. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి సిఎస్కే 209 పరుగులు చేసి 5 వికెట్లని నష్టపోయింది. ప్రశాంత్ 7 బంతుల్లో 6 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. శివన్ దుబే 27 బంతుల్లో 45 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. 200 పరుగుల టార్గెట్ ని పంజాబ్ కింగ్స్ కి ఇచ్చారు సిఎస్కే. పంజాబ్ కింగ్స్ నుండి ఓపెనర్ బ్యాటర్స్ గా వచ్చారు ప్రియాన్స్, ప్రభ్ సిమ్రాన్. రాగానే 6తో తన బౌండరీ ఖాతాని ఓపెన్ చేశాడు ప్రియాన్ షారియా. ఇక ఇక్కడితో ఆగకుండా వరుసగా 6లు 4లు కొడుతూ 2 ఓవర్లు పూర్తయ్యేసరికి పంజాబ్ కింగ్స్ 36 పరుగులకి చేరేలా చేశాడు. దూసుకుపోతున్న ప్రియాన్స్ కి బ్రేకులు వేశాడు మ్యాట్ హెన్రీ క్లీన్ బౌల్డ్ చేసి. 4.2 ఓవర్స్ దగ్గర ప్రియాన్స్ 11 బంతుల్లో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో 61 పార్ట్నర్షిప్స్ బ్రేక్ అయింది. కానీ సిఎస్కే బౌలర్స్ కి చుక్కలు చూపించాడు ప్రియాన్ షారియా. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కాపర్ కొన్లీ. ది డేంజరస్ బ్యాటర్ లాస్ట్ మ్యాచ్ లో 72 పరుగులు చేశాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి 68 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయింది పంజాబ్ కింగ్స్. అదే పవర్ ప్లేలో సిఎస్కే 57 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయింది. ఇప్పుడు సిఎస్కే ఉన్న టార్గెట్ ప్రభ్ సిమ్రాన్ ని, కన్లీని అవుట్ చేయడం. మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వేగంగా దూసుకుపోతూ ఆడుతున్నారు పంజాబ్ కింగ్స్. ఇక్కడే సిఎస్కే కి మరో పెద్ద వికెట్ దొరికింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 34 బంతుల్లో 43 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తర్వాత సిఎస్కే కి కాపర్ కొన్లీ వికెట్ దొరికింది. 22 బంతుల్లో 36 పరుగులు చేసి కాంబోజ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు వదేరా. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిఎస్కే కి చుక్కలు చూపిస్తూ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి కంబోజ్ బౌలింగ్ లో చహార్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. వదేర 9 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శశాంక్ సింగ్ 6 బంతుల్లో 14 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. స్టోయినిస్ 3 బంతుల్లో 9 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. దీంతో పంజాబ్ కింగ్స్ కి ఐపీఎల్ సీజన్ లో రెండో ఘన విజయం దక్కింది. సిఎస్కే కి రెండో ఘోర ఓటమి మిగిలింది. పంజాబ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సిఎస్కే ఫ్యాన్స్ మరోసారి బాధలో ఉన్నారు.
సిఎస్కే ఇలానే చేస్తూ పోతే అప్కమింగ్ మ్యాచెస్ అన్ని కష్టంగా మారతాయి. ప్లే ఆఫ్స్ కి కూడా వెళ్లే ఛాన్స్ ఉండదు. ఇప్పటికే సిఎస్కే పాయింట్స్ టేబుల్లో చివర్లో ఉంది.